దోస్తులు ఇదేందో తెలుసా, మా ఆయన చేసిన ఘనకార్యం అనమాట. గోధుమ పిండిని దోశ పిండిలో కలిపి దోశలు ఇద్దాం అనుకుంటే అవేమో ఇట్లా అతుక్కుపోయినాయి అనమాట. యాక్చువల్గా ఇది నేనేసింది, వస్తుందేమో అని చూస్తే రాలేదు. ఆల్రెడీ మా ఆయన వేసినవి చూపిస్తా, ఇగో ఇవే అనమాట. గీకి పోయి సపరదే కడ కూర్చున్నాడు. పిండి ఎందుకు కుత్తిగా పడేసుడు అని చెప్పి అదే పిండిని గోధుమ పిండిలో కలిపి ఇంకా చపాతీలు చేద్దామని చెప్పి పిండి అయితే కలిపి నార్మల్గా అయితే వస్తాయి దోశలు, కానీ ఏందో ఈసారి బిడిసి కుట్టినాయి. కూడా అర్థమైంది నాకు. ఆవు చేసే అట్లా కాదు, ఏం కాదు. ఆవు నేనే జరావు, నువ్వే జరావు. అరే ఇప్పుడు కాదు ఏ అయితే ఆవు, నేనే వేస్తున్నా కదా, కూసోపో. కాదు దీంట్లోనే వేసి చూపించకపోతే ఏం అవసరం లేదు, నువ్వు చేసేది ఈ జ్యూస్ అంతా దీంట్లో కలిపిస్తా. ఉప్పు ఎంత వేసినావు? కొద్దిగానే వేస్తా. ఇప్పుడు చపాతీ పిండి కలుపుతున్నా అని వచ్చిండు అనమాట. మెల్లగా ఎందుకు కలుపుతున్నావు అని. మా ఆయనతో యాక్చువల్గా ఆయనకు ఆకలి అవుతుంది, ఏదో ఒకటి దబ్బున చేయాలని చెప్పి ఇక చపాతీ పిండి అంత పిండి కలపంగా కూడా ఇంత మిగిలింది. ఇంకా నేను ఒక్క చుక్క కూడా వాటర్ యూజ్ చేయలేదు దాంట్లో, అదే పిండితో మొత్తం కలిపేసిన. దోశల పిండి పట్టేది మరి ఆపి ఈ చపాతీలు అయితే చేస్తున్నా అనమాట. ఇక సామాన్ మొత్తం ఎట్లా చేసిందంటే వంట రూమ్ మొత్తం గలీజ్ అయిపోయింది. ఫస్ట్ దాని అంతా క్లీన్ చేస్తున్నా అనమాట. అంతలోపు పిండి కూడా మంచిగా నాంతది కదా. ఫస్ట్ వంట బండి అంతా నీట్ గా క్లీన్ చేసేసి తర్వాత దోశల పిండి కూడా పట్టేసుకున్నా అదే టైం. హస్బెండ్స్ పని చేయడం ఏమో గానీ వైఫ్స్ కి పని డబల్ అవుతుంది కానీ తక్కువ మాత్రం అస్సలు కాదు. దీంట్లో ఎంత మంది అగ్రి అవుతారో కమెంట్ చేయండి. ఇంకేం చేస్తా, ఇక చపాతీలు అయితే చేస్తున్నా. అన్ని పనులు అయిపోయినాయి, మొత్తం నీట్ గా క్లీన్ చేసేసుకొని పిండిని మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని ముద్దల్లాగా చేసి ఇంకా చపాతీలు అయితే చేస్తున్నా. పాపం ఆకలితో ఉన్నారు కదా, కనీసం 3 తింటారు మనిషికి అని చెప్పి కొంచెం ఎక్కువనే చేసిన. నేను ఇంతగానం కష్టపడి చేస్తే మా వాళ్ళు ఎన్ని తిన్నారు తెలుసా, ఒక్కటి కంటే అసలు ఎక్కువ తినలేరు అనమాట. ఇంకా నేను మంచిగా మెత్తగా స్మూత్ గా చేస్తా చపాతీలు. మా పిల్లలకైతే ఫస్ట్ ఒక్కొక్కటి వేసి ఇచ్చేసిన, ఇంకా తర్వాత ఇన్నిగానం అయినాయి. ఇంకా నాకు కూడా ఆకలిస్తుంది అని చెప్పి ఒకటే తిన్నా, నేను కూడా ఎక్కువ తినలేను. ఇంకా పొద్దుగాల గోకరకాయ కర్రీ చేసిన ఉండే, అదే వేసుకొని తినేసిన. గోకరకాయ కర్రీ చపాతీలకు చాలా బాగుంటది, ఇంకా ఆలు వేసుకొని చేసుకోవాలి ఇంకా బాగుంటుంది. ఆకలి అని చెప్పి మా ఆయన ఒక్క చపాతీ తిని ఇంకో చపాతీ అందులోనే ఉంచేసిండు. యాక్చువల్ గా నైట్ లేట్ అయిపోయింది, 10 అవుతుంది అనుకుంటా. ఆ టైంలో తింటున్నాం అనమాట. ఇక నేను కూడా ఒక్కటే చపాతీ తినేసి సపరేట్గా వండుకున్నాం అంతే. ఈ వీడియో మీరైతే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి.